బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. సో, తాజాగా టేస్టీ తేజ, శోభా శెట్టి కలిసి కారులో వెళ్తుండగా ఒక బైక్‌ని ఢీకొట్టారట. తర్వాత వారితో తీవ్రంగా వాదన పెట్టుకోగా పోలీసులు రాగానే జంపు జలాని అయినారట. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 వాళ్ళ రచ్చ అయితే మామూలుగా లేదు. టేస్టీ తేజ, శోభ బిగ్ బాస్ హౌస్‌లోనే మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉన్నారు. తేజ, శోభ వీళ్ళిద్దరూ పోవే పోరా అనే స్థాయి వరకు వచ్చారు. ఒకరితో ఒకరు మంచిగా క్లోజ్‌గా ఉంటూ పులిహోర కలుపుతున్నట్టుగా మంచి స్నేహం చేశానని కవర్ చేశాడు. ఆమెకు పళ్ళు తోమించడం దగ్గర నుంచి తినిపించడం వరకు అన్నీ చేశాడు. తర్వాత టేస్టీ తేజ హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే శోభ ఎమోషనల్ అయిపోయింది. "నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేనసలు అక్కడ ఉండగలనా అనే భయమేస్తోందంటూ గుక్కపెట్టి ఏడ్చేసింది. కానీ ఆయన హౌస్ నుంచి మరి వెళ్ళేదాకా పెద్దగా ఏం మాట్లాడలేదు. కానీ బయటకొచ్చాక మాత్రం అతనితో చాలా సార్లు కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి షాపింగ్‌కెళ్ళాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే తేజ, శోభ ఓ కారులో బయలుదేరారు. ఫుల్‌గా షాపింగ్ చేశారు. ఫుల్‌గా తిన్నారు. అలా డే అంతా చాలా హ్యాపీగా గడిపిన తర్వాత ఇంటికి బయలుదేరారట. సో, తేజ నేనే కారు నడుపుతా అని చెప్పడంతో శోభ అతనికి డ్రైవింగ్ ఇచ్చింది. నడపడం చూసి కాస్త భయపడుతూనే నీకు డ్రైవింగ్ వచ్చా అంటూ అడిగింది. వచ్చని చెప్తూనే నేరుగా ఎళ్లి ఒక బైక్‌ని ఢీకొడతాడు. అప్పటికే ఆ బైక్ ఆగి ఉండడంతో వాళ్ళకి చాలా ప్లస్ అయింది. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వెనక నుంచి ఢీకొట్టడంతో బైక్ లైట్ పగిలింది. వీరి కారు కూడా గీతలు పడ్డాయి. అయితే తమ బైక్‌ని ఢీకొట్టిన విషయం గుర్తించిన బైకర్స్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? రూల్ తెలుసా? అంటూ గట్టిగా కడిగి పారేశారు. మాకు తెలుసు మీరు రాంగ్ రూట్‌లో బైక్ ఎందుకు పార్క్ చేశారని అడగ్గా, కరెక్ట్‌గానే పార్క్ చేశాం కావాలనొచ్చి బండిని ఢీకొట్టారని గొడవకు దిగారు. దీంతో ఇద్దరి గొడవలు చూసి శోభ మాత్రం భయంతో వణికిపోయింది. తేజ మాత్రం మా కారు కూడా డ్యామేజ్ అయిందని చెప్పారు. వెంటనే పోలీసులు వస్తున్న శబ్దం వినిపించింది. దీంతో భయపడిపోయిన శోభ టేస్టీ తేజ ఏదో ఒకటి చెయ్యండి పోలీసులు వద్దంటూ చెప్పుకొచ్చారు. ఏమీ జరగలేదని చెప్పండని ఆ వాహనదారులు బతిమిలాడారు. ఎట్టకేలకు వాళ్ళకి సారీ చెప్పి పోలీసులు రాకముందే తేజ, శోభ అక్కడి నుంచి జారుకున్నారు. అయితే దీనంతా తన వ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఒకసారి మీరు కూడా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. మొత్తానికి కారు సేఫ్టీ గురించి చెప్పారా? లేకపోతే ప్రమోషన్ కోసం చెప్పారో తెలీదు గానీ, మరి 'బిగ్ బాస్' హౌస్ నుంచి వస్తే ఈ యూట్యూబర్‌ల గోలైతే అసలు తట్టుకోలేంరా బాబోయ్!